జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము అది దేవుడి ఆత్మ వలనే జరుగును. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నామములో మనం అందరం ప్రకాశించడానికి మరో ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. ఆయన నామం గొప్ప చేయాలన్నా ప్రకాశించాలన్నా మనము మరి ముందుగా ప్రార్థిస్తేనే మనం ప్రకాశించగలం. మరి ఆయన నామను గొప్ప చేయాలన్నా సరే మన వాక్యం చదువుకోవాలి, వాక్యం ప్రకారంగా మన జీవితం ఉండాలి. అలాగ ఉంటేనే మనం ఆయన నామాన్ని గొప్ప చేయగలం. మరి ఇంకా ప్రార్థన చేసుకోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించండి. ఎక్కడ చూసినా మరి చాలా బలహీనలు పడి ఉంటున్నారు, జ్వరాలతో, రొంపలతో, రకరకాల రోగాలతో ఉన్నారు. ప్రతి ఒక్క రోగి కోసం ప్రార్థన చేయండి. అలాగే ప్రతి ఒక్కరి ప్రయాణాల కోసం కూడా ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాండి. ఈరోజు వాక్య భాగము అలాగే మన ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుని ప్రభు రాకగా సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము జకరియా గ్రంథము 4వ అధ్యాయం 6వ. అప్పుడు అతడు నాతో ఇలాగనును, జెరుబ్బయలు ప్రత్యక్షమై యెహోవాకు ఇదే శక్తి చేతనైనను గాని బలము చేతనైనా గాని కాగా ఇది నా ఆత్మ చేతనే జరుగున సైన్యముకు అధిపతులైన యెహోవా సెలవిచ్చును. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, నీ శక్తి వలన కాదు, బలం వలన కాదు, ఇది దేవుడు ఆత్మ వలనే జరుగును అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దేవుడు నిన్ను ఒక పాత్రగా తయారు చేసుకున్నాడు ఆయన నామను మహిమ రావడానికి. అంతే తప్ప ఏదో కోపముతో, చెడుతనంతో, అసూయతో, అహంకారంతో, గర్వంతో, లేకపోతే అప్పుల సమస్యలు, లేని బాధ, మరి ఇంకా ఆర్థిక సమస్యలు, ఈ అన్నిటినీ కూడా వీటిల్లో నువ్వు నడవాలని దేవుడు నిన్ను సృష్టించలేదు. ఇవన్నీ కూడా నీ చుట్టూ ఉన్నాయంటే దేవుడు అనుకున్న స్థాయికి నువ్వు రాకుండా ఉండడానికి కోసం శత్రువు నీ చుట్టూ ఇలాంటి వలలు ఉంచాడు. అది ఏదైనప్పటికీ కూడా అన్నీ కూడా నీ చుట్టూ బంధకాలు. అయితే ఈ దినం దేవుడు నీతో చెప్తున్న మాట, శుభవార్త ఏంటంటే, ఆ చెంకిల నుంచి, ఆ బంధకాల నుంచి, అది నీ వల్ల కాదు, నీ బలము కాదు, నీ శక్తి కాదు, ఇది కేవలం నా పరిశుద్ధాత్మ ద్వారాగా జరుగునని మరి సైనికువైన అద్భుతమైన యెహోవా సెలవిచ్చుతున్నాడు నీకు. హల్లెలూయా. ఆ చెంకిళ్ళు ఉచ్చితం అంటే తెంపివేసేవాడైన, నీ భారాన్ని తేలిక చేసేవాడు, ఆయన నిన్ను ఇడిపించే సమర్థుడైన దేవుడు, నిన్ను ప్రతికూల పరిస్థితుల్లోంచి విడిపించే దేవుడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉండాలంటే నువ్వు ఆయనతో జీవించాలి. ఆయనతో కలిసి ఉన్నప్పుడే నీకు ఆ సంఖ్యలు విడుదల పొందుకుంటావు. ప్రతికూల పరిస్థితులు, కోపం, దేశం, అసూయ, మరి మచ్చడపడడం, మరి డంబంగా మాట్లాడడం, ఎన్నిటి నుంచి కూడా నువ్వు విడుదల పొందుకుంటావు. హల్లెలూయా. బహుశా నీలో చాలా విషయాలు కొన్ని విడిచిపెట్టుకోలేవు. కోపమని, కొంతమంది క్రీస్తుని నమ్ముకున్నాక విగ్రహాలు విడిచిపెట్టేసాను అంటారు, కానీ కొన్ని ఆచారాలు పాటిస్తారు. పెళ్ళిళ్ళ దగ్గర, లేకపోతే ఏదైనా ఎవరైనా చనిపోయే దగ్గరికి వెళ్ళేటప్పుడు అవి నువ్వు విడిచుకోపెట్టుకోలేకపోతున్నామో. అయితే దినం నీతో చెప్తున్నాడు, అది నీ వల్ల కాదు, నా వల్ల అవుతుంది, నువ్వు నాకు లోబడు అని అడుగుతున్నాడు ఆయన. అలాగే కొంతమంది ఏం చేస్తారు, కులాల దగ్గర, నాకు ఒక బ్రదర్ తెలుసండి, కులం విడిచిపెట్టేశానని చెప్తాడు, కానీ తన గ్రూప్లోకి వెళ్ళి వాక్యం చెప్తే కులగెజ్జి చూపిస్తాడండి. నేను చాలాసార్లు గమనించాను ఆ బ్రదర్ని. అలాగా ఏంటంటే దేవుడు పరిచర్య చేసేస్తానంటారు. కొంతమంది గజ్జిని అంటుకుంటూ ఉంటారు. ఆ గజ్జి ఏం చేస్తుందంటే మన ఒళ్ళంతా పాకిందనుకో సెప్టిక్ అయిపోతాం. కాబట్టి ఆ గజ్జి ఉన్నప్పుడే తొలగించుకోవాలి. అయితే దేవుళ్ళలోకి వచ్చాక ఆ కొల్ల గజ్జి అన్నది కడిగేసుకోవాలి. మళ్ళీ నువ్వు అంటుకొని తిరిగావనుకో, మరి ఎక్కడ నువ్వు విడుదల పొందుకుంటావు?
అయితే దేవుడు నేను పరిశుద్ధాత్మ ద్వారాగా విడిపిస్తానని ఈ దినం చెప్తున్నాడు. ఎప్పుడు నువ్వు ఆయనకు లోబడినప్పుడు. అలాగే చాలామంది కొంతమంది మాట్లాడలేని వాళ్ళు ఉంటారు మధ్యన. వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, వాళ్ళ ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టడం, లేకపోతే వాళ్ళకి స్టేటస్లు రాకుండా చేయడం, వారి మీద తెలియకనే అసూయ పెంచేసుకుంటారు. ఎక్కువ మరి అసూయ పెంచేసుకొని చాలా దూషిస్తూ ఉంటారు మధ్యవర్తులు మాటలు పెట్టుకొని. ఇలాంటివి వినకూడదు, దూషించకూడదు. అది దేవుడు చెప్తున్నాడు, ఇలాంటి వాటి నుంచి కూడా నేను విడిపిస్తాను. అది నీ శక్తి వలన, నీ బలం వలన కాదు, నా పరిశుద్ధాత్మ ద్వారాగా నీకు అది జరుగుతుందని దేవుడు నీకు మాట సెలవిస్తున్నాడు. నీకు మంచి శుభవార్త చెప్తున్నాడు. ఆయన మంచి వాగ్దానం నీకు ఇచ్చాడు. అది నీ తాగుడు అవ్వచ్చు, ఆ వ్యసనాలు అవ్వచ్చు, బెట్టింగ్ అవ్వచ్చు. కొంతమంది ఫోన్కి అంకితం అయిపోతూ ఉంటారు. ఏదో ఇందులో ఏమీ అసభ్యం లేవు కదండి, క్రికెట్ మ్యాచ్ అని, ఫుట్బాల్ అని, ఆ తర్వాత ఫోన్లో చిన్న చిన్న గేమ్కి అని, ఇదేం పర్వాలేదు కదా అని చాలానే, ఇది నా కళ్ళు అపరిత్తం చేయట్లేదు కదా, నా హృదయం అపరిత్తం చేయట్లేదు కదని కొన్ని అపవాదిగాడు ఏం చేస్తాడంటే క్రైస్తులు పడగొట్టడానికి ఇందులో అపరిత్తం లేదు కదా, ఇందులో పాపం లేదు కదని మరొకటి నీ వైపు తీసుకొస్తున్నాడు. అది ఏదైనప్పటికీ కూడా దేవుని మించి దేనికి కూడా బానిస అవ్వకూడదు. హల్లెలూయా. దేవుని మించి దేవుని ఇవ్వాల్సిన సమయం కూడా నువ్వు దొంగిలిస్తూ చేస్తూ ఉన్నావంటే నువ్వు సాతానికి అవకాశం ఇస్తున్నావు. అది దేవుడు అనుకున్న పరిమితిలోకి నువ్వు వెళ్ళకుండా నీ చుట్టూ శత్రు వేస్తున్న వల గమనించుకోసమా. నువ్వు ప్రార్థించి అడుగు, ప్రభా నాకు ఈ చెడు నాకు వద్దు, నా తగ్గించి దూరం చేయి, నన్ను బలపరచు, నీ ఆత్మ ద్వారాగా నన్ను విడిపించని అడుగు. అయితే దేవుడు తన ఊపిరి వదులుతున్నాడు నీలో, తన ఆత్మని నీలో పంపిస్తున్నాడు. అలా పంపించినప్పుడు దేవుడి దిశలోకి నువ్వు నడుస్తూ ఉంటావు. హల్లెలూయా. అంటే నేను ఆత్మ పొందుకోగానే నువ్వేం చేస్తావంటే అపరాధాల్లోంచి విడుదల పొందుకుంటావు. అపరాధాలంటే నానా రకాల అపరాధాలు, నానా రకాల పాపాలు, అన్నిట్లోంచి నువ్వు విడుదల పొందుకుంటావు. దిగుల్లోంచి, చింతలోంచి విడుదల పొందుకుంటావు. నిత్యమి నీ హృదయంలో సంతోషమే కలుగుతుంది. హల్లెలూయా. నీవు దేవుడిచ్చే దీవెనలకి నేను అరుగుడినని నువ్వు పొందుతావు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడే ఆత్మీయ జీవితంలో ఈ మాటలు అంటుంది మీరు ఎవరైనప్పటికీ, ప్రియ నా సహోదరా సహోదరాలా, నా తల్లిదండ్రులారా, ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారేమో, ఆత్మీయ జీవితంలో చాలా చక్కగా ఉండి భద్రంగా ఉండి నడుస్తున్న సమయంలో నీకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయేమో, ఒక్కసారి నీకు నీవే పరీక్షించుకో. అనుకోవచ్చు నేను దానికి నా వల్ల జరగదేమో, నేను అటు రీతిగా ఆత్మీయ జీవితంలో రీచ్ అవ్వలేనేమో. నీ వల్ల కాదు, కరెక్టే, కానీ దేవుడు నిన్ను ఆయన అనుకున్న స్థాయికి నేను రీచ్ చేస్తాడు. హల్లెలూయా. ఆయన అనుకున్నట్టుగా జరుగుతుంది. కాబట్టి నీ ప్రార్థనలో ప్రభా ఏ ఉద్దేశం నా పట్ల ఈ ప్రణాళిక నాకు ఈ దినం సిద్ధపరచవు, నీ చిత్తమే నా పట్ల నెరవేర్చి ముందుకు నడిపించయ్యా అని అడుగు. దేవుడు నీలో ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. సర్వోన్నతుడు దేవుడి ఆత్మ వల్లనే జరుగుతుంది. సర్వోన్నతుడు నీకు తోడై ఉన్నాడు. ప్రతి బంధకాల్లోంచి, ప్రతి వ్యసనాల్లోంచి, ప్రతీది ఆయనకి విరోధమైనది ఏది నీలో ఉన్నా తొలగిపోతుంది. అపవాదిని యందు రూపించి ప్రతి ఆయుధం వర్దెల్లదు, ఆయన నాశనం చేస్తాడు. హల్లెలూయా. ఏవిని నువ్వు కోరుకో, ప్రభా ప్రతి బంధకాల్లోంచి నన్ను విడిపించు, నీకు విరోధమైన బంధకాలు నాలో ఏమున్నాయో, నేను దేని విషయంలో బంధించబడుతున్నానో నాకు జ్ఞాపంలో తీసుకొచ్చి నన్ను విడిపించి నన్ను నీలో చేర్చుకో ప్రభా అని ప్రభువుని అడగండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే అలా సిద్ధపడతావో నువ్వు కొత్త స్థాయిలోకి అడుగు పెడుతున్నావు. నువ్వు ఆయన నమ్మి విశ్వసించి ఎంత కృషి నువ్వు చేయాలి ఏంటంటే ఆయన నమ్మాలి, విశ్వసించాలి. అలా విశ్వసించి నమ్మినప్పుడే నువ్వు దేవుడిచ్చిన వాగ్దానంలోకి నువ్వు ప్రవేశిస్తావు. అప్పుడు నీ పక్షాన ఆయన నిలిచి యుద్ధం చేస్తాడు. నీవే బంధకాలు ఏ చంకిలైనప్పటికీ విడుదల పొందుకుంటావు. ఆమేన్. ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. అటు కృపాదైనత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.